సైబర్ మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలు నానాటికి పెరిగిపోతూ ఉండడం ఆందోళనను రేకెత్తిస్తోంది. లక్షల్లో వేతనాలు అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇస్తూ నిరుద్యోగులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఉద్యోగాల ఆశ చూపి నిరుద్యోగులను సైబర్ నేరాల్లోకి దింపుతున్న చైనా సిండికేట్ దేశంలోని నిరుద్యోగులకు ఫోన్లు చేసి ట్రాప్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలో సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కొత్త కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. సైబర్ మోసాల్లో ఎక్కువగా పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, కేవైసీ మోసాలు వంటివి జరుగుతున్నాయి. దేశంలోని నిరుద్యోగులు యువతను టార్గెట్ చేసి ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడటం చైనా సిండికేట్ కు పరిపాటిగా మారింది. లక్షల్లో వేతనాలంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు వేసి నిరుద్యోగులను సైబర్ నేరాల్లోకి దింపుతున్నారు. నిరుద్యోగులనే లక్ష్యంగా చేసుకుని విదేశాల్లో ఉద్యోగాలంటూ ఆశ చూపుతారు. కస్టమర్ కేర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ వంటి కొలువులు ఇస్తామని వల విసురుతారు. అంతేకాదు లక్షల్లో వేతనాలు చెల్లిస్తామని ప్రలోభ పెడతారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియా వేదికగా మోసపూరిత ప్రకటనలిచ్చి మోసాలకు తెరలేపుతారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్, బ్రాడ్కాస్ట్ మెసేజ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తిస్తారు. అదంతా నిజమేనని నమ్మేసి ఒక్కసారి ఆ ఉచ్చులో చిక్కారో అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గొప్పెట్లో బందీలైపోయినట్లే. దక్షిణాసియాలోని థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ వంటి దేశాల్లో సైబర్ నేరాల కాంపౌండ్లను వ్యవస్థీకృతంగా నిర్వహిస్తున్న చైనా సిండికేట్ మన వేళ్లతో మన కళ్ళనే పొడుస్తోంది. విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారత్ నుంచి తీసుకెళ్లిన యువతను ఆ కాంపౌండ్లో బంధించి సైబర్ నేరాల్లో పావులుగా వాడుతోంది. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లలో మాట్లాడించి చైనా సిండికేట్ నేరాలు చేస్తోంది. ఉద్యోగాల కోసమంటూ భారత్ నుంచి తీసుకెళ్లిన యువతను తొలుత సైబర్ నేరాల కాంపౌండ్లోకి తరలిస్తారు. అక్కడికి వెళ్లాక వారు బాగా మాట్లాడగలిగే భాషల ఆధారంగా విభజిస్తారు. ఉదాహరణకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, ఒరియా ఇలా ఒక్కో భాష మాట్లాడగలిగిన వారిని ఒక్కో చోట పెడతారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు వారితో ఫోన్లు చేయిస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా మోసగించాలి, సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ ఎలా నమ్మించాలి, ఎలా భయపెట్టాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అందిస్తారు. వారితో డిజిటల్ అరెస్టులు, నకిలీ పెట్టుబడి మోసాలు, హనీ ట్రాప్, బ్యాంక్ అకౌంట్ టేక్ ఓవర్, నకిలీ కొరియర్ మోసాలు వంటి నేరాలు చేయిస్తున్నారు. దేశంలోని లక్షల మందిని బాధితులుగా మార్చి ఏటా వేల కోట్ల రూపాయలు దోచుకుంటోంది చైనా సిండికేట్ ముఠా. దేశంలోని పలు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా తదితర రాష్ట్రాలకు చెందిన వేల మంది యువకులు చైనా సిండికేట్ ముఠాల గుప్పెట్లో చిక్కుకున్నారు. వీరిలో కొంతమందిని దర్యాప్తు సంస్థలు ఎప్పటికప్పుడు విడిపిస్తున్నప్పటికీ కొత్తగా వందల మంది మళ్లీ సైబర్ ముఠాలు విసిరిన ఉచ్చులో చిక్కుతున్నారు. చైనా సైబర్ నేరాల ముఠాల తరపున మన దగ్గర పనిచేస్తున్న కొందరు ఆపరేటర్లది ఇందులో కీలక పాత్ర. వీరు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు వారితో ఫోన్లు చేయిస్తారు. ఎలా మాట్లాడాలి, ఎలా మోసగించాలి, సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ ఎలా నమ్మించాలి, ఎలా భయపెట్టాలి అనే అంశంపై శిక్షణ ఇస్తారు. ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అందిస్తారు. వారితో డిజిటల్ అరెస్టులు, నకిలీ పెట్టుబడి మోసాలు, హనీ ట్రాప్, బ్యాంక్ అకౌంట్ టేక్ ఓవర్, నకిలీ కొరియర్ మోసాలు వంటి నేరాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నకిలీ ఉద్యోగ ప్రకటనలకు స్పందించే విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాల పట్ల అవగాహనను పెంచుకుని వారి వలలో చిక్కకుండా ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఉద్యోగాల పేరుతో మన దేశం నుంచి తీసుకువెళ్లిన యువతను తొలుత సైబర్ నేరాల కాంపౌండ్లోకి తరలిస్తారు. అలా తరలించిన వారిలో బాగా మాట్లాడగలిగిన వాళ్లను భాషల ఆధారంగా విభజిస్తారు. వారిచే మన దేశంలోని నిరుద్యోగులకు ఫోన్లు చేయించి వారిని ట్రాప్ చేయడం సైబర్ నేరగాళ్లకు అలవాటుగా మారింది.